తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం త్వరలో ముగియనుంది. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29 నాటికి ముగియనుంది. 5 మండలి స్థానాలు ఖాళీ అవుతుండటంతో తెలుగుదేశం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మంత్రులు పీతల సుజాత, కెఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, మోపిదేవి వెంకటరమణ రేసులో ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో ఒకరిని మండలికి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు రేసులో ఉన్నారు. అయితే బీజేపీకి ఒక సీటైనా ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 10న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 11న నామినేషన్ల పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ అవకాశం కల్పించింది. అదే నెల 20న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. పదవీకాలం ముగిసే వారిలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్తో పాటు షేరి సుభాష్ రెడ్డి, ఎగే మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అధికార పక్షం వ్యూహం ఏంటి, ప్రతిపక్షం ఎత్తుగడ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచనలో పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ 38 చోట్ల గెలుపొందింది. ఇందులో 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. బీజేపీ 8 మంది సభ్యులు, ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 20 మంది సభ్యుల బలం తప్పనిసరి. అధికార పార్టీకి 3 సీట్లు, బీఆర్ఎస్ 1 సీటు గెలిచే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు ఎంఐఎం సభ్యులను కలుపుకుంటే కాంగ్రెస్ బలం 82కు చేరుకుంటుంది. ఈ లెక్కన కాంగ్రెస్కు 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. సీనియర్ నేతలే పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. పార్టీ గిరిజన విభాగం చూస్తున్న బెల్లయ్య నాయక్ కూడా ఆశలు పెట్టుకున్నారు. అద్దంకి దయాకర్ పేరు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇక జట్టి కుసుమకుమార్ కూడా తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. హరకర వేణుగోపాల్ కూడా ఎమ్మెల్సీ సీటు కోసం పావులు కదుపుతున్నారు.